మార్గం ఉంటే చెప్పండి. ఈ విషయంలో నేనేం చేయలేను పిన్ని. సీత విషయంలో మీరేం చేసినా నాకోకే. సీతను ఒప్పించడం తప్ప వేరే దారి లేదు మహా. సీతతో రామ్ మాట్లాడనంటున్నాడు. ఇంకెవరు మాట్లాడి ఒప్పిస్తారన్నయ్య? సీతతో నేను మాట్లాడతాను. నువ్వు మాట్లాడతావా మహా? సీత నీ మాట వింటుందా? వినేలా చేస్తాను. ఎలాగైనా సీతను ఈ ఇంటికి రప్పిస్తాను. గౌతమ్ గురించి మంచిగా చెప్పిస్తాను. అది జరగని పని చెల్లాయ్. నాకు అలాగే అనిపిస్తోంది మహా. అనవసరమైన ప్రయాస. సేమ్ ఫీలింగ్ వదినా. సీత మొండిగట్టం, మీ మాట కూడా వినదు. ఎందుకే ముందే చెప్పాను సీతకి జాతర చేస్తానని. నువ్వే వద్దంటున్నావు. జాతర అంటే పిన్ని, జాతర అంటే దానికంతా తెలుసులే. కవరింగ్లేం వద్దు. బెదిరించినా భయపెట్టినా సీత ఈ ఇంటికి రాదు. బ్రతిమలాడటం ఒకటే దారి. సీతను బతిమలాడాలా? ఇంత బతుకు బతికి ఇంటెనక చావడం అంటే ఇదే మహా. నా పెళ్లి కోసం ఆ మాత్రం చేయలేరా పిన్ని? చెయ్యకపోతే అందరికీ జాతర చేస్తాను. ఓరే, నువ్వు ఆ మాట అనుకురా బాబు, వణుకొచ్చేస్తుంది. ముందైతే ఆ సీతని ఎలాగోలా ఒప్పించి ఈ ఇంటికొచ్చేలా చేద్దాం. గౌతమ్ గురించి మంచిగా చెప్పించి ఆ తర్వాత దాన్ని తన్ని బయటికి తరివేద్దాం. అవునవును, మిథున ఒప్పుకున్నాక సీత ఈ ఇంట్లో ఉండకూడదు. ఉంటే నాకు డిస్టర్బెన్స్. ఏదో ఒకటి చేసి సీతని ఒప్పించండి. అయ్యో అత్తయ్య, మీరా? ఇంకా అడుపు తినేవాళ్ళేమో అనుకున్నాను. మేం కూడా అడుక్కోడానికే వచ్చాం. మీరెప్పుడు వచ్చారు అత్తయ్య? నేను చూడలేదు. ఇప్పుడే వచ్చాం సీత. నీతో కాస్త మాట్లాడాలి సీత. అవునా అత్తయ్య? కానీ నేను బిజీగా ఉన్నానే. మీతో మాట్లాడే టైం లేదు. అంత బిజీ ఏంటి సీత? అదిగో ఆ బట్టలు ఉన్నాయి చూసారా, అవన్నీ ఉతికి ఆరేయాలి. ఇండైరెక్ట్ గా మనల్ని బట్టలు ఉతకమంటుంది మహా. వసుదేవుడంతటి వాడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడంట. ఇక మనం ఎంత? నిజమే, కానీ మరీ బట్టలు ఉతకడం అంటే తప్పదు, ఉతుకుదాం. కావాలంటే మీరు తర్వాత రండి అత్తలు, నా పని అయ్యాక మాట్లాడుకుందాం. పర్వాలేదు సీత, ఇప్పుడే మాట్లాడాలి. కావాలంటే ఈ బట్టలు మేము ఉతికి పెడతాంగా. రా అర్చన.
ఒక్క క్షణం అత్తలు మీరు కానివ్వండి. వెళ్ళు సీత. ఏంటి మహా ఇది? ఇవి కూడా ఉతకాలత్తయ్యా. మీ వల్ల కాదు అంటే చెప్పండి. ఆ, మేమెక్కడ కాదన్నాము. ఆ, కానీ అర్చన, కానీ ఇవి నీ ఒక్కదాని పట్టలేనా లేకపోతే వీధి మొత్తాన్ని తీసుకొచ్చేసావా సీత?